ఈ సంవత్సరం పంట వేయకముందే అతి త్వరలో రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 3 రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు కార్యక్రమానికి ఎడ్లబండ్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన 150కి పైగా స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. స్టాళ్లలో ఆయిల్ ఫామ్, ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఉద్యానవన, పట్టు పరిశ్రమకు సంబంధించిన వాటిని పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రైతుల అనుభవాలను రైతులు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కావస్తున్న సందర్భంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజేయడానికి రైతు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. 3 రోజులు జరుగుతున్న కిసాన్ మేళాకు రావాలని పేరు పేరున రైతులను కోరారు. రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి ఇక్కడున్న నూతన వ్యవసాయ విధానాలను, పంటలను పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ రైతు మహోత్సవం ద్వారా హుస్నాబాద్ రైతాంగం తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, యాంత్రీకరణ, సేంద్రియ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం కోసం రైతు మహోత్సవ రాష్ట్రవ్యాప్తంగా రైతు మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో కంటే రైతులు నేడు యూరియా, పురుగుల మందులు ఎక్కువ వాడుతున్నారన్నారు. మందులు ఎక్కువ వాడడం వల్ల ఇతర దేశాల్లో మన పంటలు కొనడం లేదన్నారు. దీంతో రైతులకు ఏం కావాలో తెలుసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలకు వస్తున్నారన్నారు. హార్టికల్చర్, కూరగాయల సాగు మన రాష్ట్రంలో తక్కువ ఉన్నాయన్నారు. మన రాష్ట్ర రైతులు మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలకు కూరగాయలు ఉత్పత్తి చేసేలా ఎదగాలన్నారు. వ్యవసాయ విద్యాలయం సహకారంతో రైతులకు విత్తలను పంపిణీ చేస్తున్నామని, హుస్నాబాద్లో స్థలం కేటాయిస్తే ఆయిల్ ఫామ్ గొడవున్, రిఫైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమని, అంతర్ పంటగా కూరగాయలను సాగు చేయాలన్నారు. కేంద్రం యూరియా, డీఏపీ సరిపడా ఇవ్వడం లేదని, త్వరగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసర విమర్శలు మానుకోవాలని, ఎరువులు సకాలంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. మునుగకు పెద్ద డిమాండ్ ఉందని, ఫామ్ ఆయిల్ పంటలో అంతర్ పంటగా వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. హార్టికల్చర్ పెంచుకుంటే సకాలంలో వర్షాలు వస్తాయని, 3 రోజులు రైతులు వారికి ఉన్న అనుభవాలను వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఈ వేదికలో చర్చించాలన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినటువంటి 2007 దాదాపు 18 సంవత్సరాల క్రితం వేసినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి డబ్బులు సేకరించి 3 జిల్లా కలెక్టర్లు అహర్నిశలు భూసేకరణ జరిపి ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సందర్భంలో మా రైతులంతా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల్ని, మారుతున్నటువంటి పంటల యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని, యాంత్రీకరణను, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెలకువల్ని, శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిసాన్ మేళా 3 రోజుల పాటు ఉంటుంది. నేను హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, జనగామ, హన్మకొండ జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు, అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ పనులున్న రైతులకు దయచేసి అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతా ఉన్నా. మీరు ఒక్కసారి ఈ 3 రోజులు జరిగేటువంటి కిసాన్ మేళకు వచ్చి మరి అది హార్టికల్చరా, అగ్రికల్చరా, సెరికల్చరా, ఎనిమల్ హస్బెండరీయా, ఏదైనా కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, లేదా ఫిషరీస్ కావచ్చు, అన్ని రకాల మరి ఇక్కడ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంత రైతులంతా చైతన్యమై మరింత ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్ష మా ఆకాంక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతమైన ఈ నియోజకవర్గం రైతుల పక్షాన ఆదర్శంగా ఉండాలి. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదు యాంత్రీకరణ కావచ్చు, విత్తనాలు కావచ్చు, వ్యవసాయ పద్ధతులు కావచ్చు, పంటల మార్పిడి కావచ్చు, సేంద్రియ పద్ధతిలో చేస్తే ఏ రకంగా ఆ పంటలకు డిమాండ్ ఉంటుందో, లేదు ఎరువులు ఎక్కువ వేస్తే వచ్చే అరిష్టాలేంటో, ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి
మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే యూరియా, అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు. మనం కూడా మన రాష్ట్రానికి సరిపోని ఉత్పత్తులే కాకుండా పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి పంపించే స్థాయికి తెలంగాణ రైతు వెళ్ళాలి. అందుకని ఈ సంవత్సరం రైతు భరోసా వాళ్ళ పంటలు వేయకముందే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాలి అని చెప్పి నిన్న ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు ఇత్తనం నాట్లు పెట్టకముందే మీ రైతు భరోసా మీ ఖాతాల్లో ఏపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మంత్రి గారు అడుగుతున్నారు, అందుకనే కలెక్టర్ గారు స్థలం ఇస్తే మీరు హుస్నాబాద్లో కూడా గోడౌన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా మనకు కావలసినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా మీకు దగ్గరలోనే వస్తుంది. ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టు. ఇది ఇప్పటికే 60 టన్నులతోటి మొదలుపెట్టాం. అది 90, 120 టన్నుల దాకా కూడా దాని కెపాసిటీ పెంచుకొని రిఫైనరీ చేసేది కూడా తెలంగాణలో లేదు. దాన్ని కూడా ఇక్కడే నెర్మెట్లోనే ఏర్పాటు చేసి రేపు రాబోయే నెలలోనే ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా